నాగు గౌర నాకంటే కూడా మీ అందరికీ బాగా సుపరిచితుడు. తను ఒక 1.5 year నుంచి దాదాపుగా నేను ఒక లైన్ చెప్తా అన్నయ్య అంటూ నా దగ్గర తిరిగాడు. సరే, నేను ఎప్పుడు మన పాత్రికేయులతో కానీ మీడియా వారితోటి ఈ అన్నదమ్ముల స్వభావంతో ఎప్పుడు నా కెరియర్ అంతా సాగింది. తను ఎక్కడ హర్ట్ అవుతాడో, తను కథ చెప్పిన తర్వాత దానికి ఏమైనా వంకలు చెప్తే ఫీల్ అవుతాడో అని నాకు తెలియకుండానే, మా ఇద్దరికి తెలియకుండా ఒక 1.5 year పైన గడిచింది. ఫైన్ డే మంచి టైంకి మరి ఆ రోజు ఏదో మూడ్లో ఉండి వినేస్తాను, నాకు ఈరోజు నీ కథ అన్న. ఫస్ట్ టైటిల్ చెప్పాడు, వీకెండ్ లవ్. నాకు ఇప్పుడు జరుగుతున్న ప్రపంచం అంతా కనబడింది. తర్వాత కథ చెప్పాడు. నాకు తెలియకుండా తను మొత్తం స్క్రిప్ట్ అంతా కూడా అట్లా పిన్ డ్రాప్ సైలెంట్గా ఓ చిన్న స్టూడెంట్ లాగా, అతను మాస్టర్ లాగా నేను విన్నాను. చాలా బాగుంది, మనమే చేద్దామా అని అనుకుంటున్నప్పుడు మా మధు తోట అనే ఈ అవకాశం నాకు నేను దీన్ని ప్రొడ్యూసర్గా అవుతాను అంటే, బాగున్నారు, సైజులు కూడా సేమ్ ఉన్నారు, కానివ్వండి అని చెప్పాం. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి. వాళ్ళ అదృష్టం ఏంటంటే ఒక మంచి ఆలోచనతోటి చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ, దానికి తగ్గట్టు కాస్టింగ్ కూడా. ఆదిత్ ఈ కథ నాకు చెప్పినప్పుడు నేను ఎట్లా ఫీల్ అయ్యానో అట్లాగే ఆ కథలోకి వెళ్ళిపోయాడు ఆదిత్య. నేను చూసి అతను హోంవర్క్ క్లిప్పింగ్స్ అయ్యి. అట్లాగే సుప్రియ, తనకి మంచి స్టార్టింగ్ అవుతుంది. మెయిన్ నాగు సక్సెస్ అవుతున్నాడు అంటానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఈ సినిమాలో క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయిన ఆర్టిస్టులు దొరకటం. సో నేను ఒక సెంట్రల్ రోల్ సినిమాని ఎక్కడన్నా కొంచెం అంటే కొద్ది గొప్ప నేను కూడా మోసే వేషమే నాది. సో ఏమైనా ఒక మంచి యంగ్ టీమ్ మళ్ళీ వీకెండ్ లవ్ తోటి ఒక అద్భుతమైన ప్రేమతోటి కూడా ఇంత గొప్ప మెసేజ్ చెప్పవచ్చా అనే ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా తన స్క్రిప్ట్ చేసుకోవడం. పర్ఫెక్ట్ టెక్నీషియన్స్ అందరూ కూడా బాగా కుదిరారు. సో నేను మనస్ఫూర్తిగా నాగుకి, మధుకి, అలాగే ఆదిత్కి, సుప్రియకి అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఈ సంవత్సరం వీకెండ్ లవ్ పర్ఫెక్ట్గా ఒక హిట్ కొడుతున్నామనే నమ్మకంతో, హిట్ కొట్టాలనే ధైర్యంతో పనిచేయాలని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఆదిత్. నేను కథ సినిమా చేశాను కంగరాజ్ గారికి. తమిళ్లో హ్యాపీ డేస్ చేశాను, ప్రకాష్ రాజ్ గారు ప్రొడ్యూస్ చేశారు. 2 ఏళ్ళుగా నేను తెలుగులో సినిమా చేయలేదు, ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. చాలా సినిమాలు వచ్చాయి, నాకు నచ్చలేదు. నాకు నచ్చింది చాలా, నాకు రాలేదు. సో అట్ లాస్ట్ నాకు నచ్చింది వచ్చింది ఇస్ వీకెండ్ లవ్. ఫస్ట్ ఫోన్ చేయగానే ఇలాగా శ్రీహరి గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు, ఆయన హీస్ వర్కింగ్ ఇన్ ఇట్ అనగానే నాకు ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఆయన చేస్తారంటే ఏదో ఒకటి ఉంటుంది అని. దాని తర్వాత మీ నాగుని కలిసాను. యాక్చువల్లీ మా నాగు కాదు, నాగుని కలిసిన తర్వాత అసలు చాలా రోజులుగా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి, కో డైరెక్టర్గా ఉండి వాళ్ళు ఎంత హోంవర్క్ చేస్తారో వాళ్ళకన్నా ఒక స్టెప్ ఎక్కువ చేశారనమాట. ఎలాగన్నా చేతిలో బౌండ్ స్క్రిప్ట్ పెట్టారు, ఇది షెడ్యూల్ అన్నారు, ఇది కాస్ట్యూమ్స్ అన్నారు, ఏం చెప్పాలి నాకు తెలియదు. ఎందుకన్నా నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు, నెక్స్ట్ డే షూటింగ్ అంటే హీ వాజ్ రెడీ. సో అలాంటి ఒక స్క్రిప్ట్, అలాంటి ఒక టీం కోసం వెయిట్ చేశాను. ఇట్స్ వెరీ ఎనర్జెటిక్ టీమ్. మీకే తెలుసు ఈ మధ్య చిన్న బడ్జెట్స్, పెద్ద స్టోరీ, మంచి సినిమాలు ఆర్ డూయింగ్ వెల్. సో ఈ ఇయర్ ఆ బ్యాండ్ వ్యాగన్లో ఈ సినిమా కంపల్సరీగా ఉంటుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్కి చాలా చెప్పాల్సిన ఒక కథ అనమాట వీకెండ్ లవ్ అనేది. ఫాస్ట్గా వెళ్ళిపోతున్న ఈ వరల్డ్లో లవ్ అన్న విషయం కూడా ఆ వీకెండ్ అనే చిన్న ఫేజ్లో వెళ్ళిపోతుందా, లేకపోతే అది పెద్ద విషయమా ఏంటి అన్నది ఈ సినిమా. సో వాచ్, ఐ హోప్ ఇట్ డస్ వెల్. అండ్ థ్యాంక్స్ టు శ్రీహరి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ Madhu's also done a great job.
యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ టైం యాక్టర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఎలా చేస్తామో తను ప్రతి విషయానికి పరిగెట్టి ఇది బాగుందా, ఇది చేద్దామా, ఇది వద్దా, ఒక చోట నించారు అనమాట. సో ఐ థింక్ అట్లీస్ట్ ఫర్ ద ఎంతూజియాజం ద మూవీ విల్ డూ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. It's pleasure to work with Srihari sir because I know I've seen a lot of movies of him, and if I'm sharing a screen with him, it's like a great honor for me, and I'm really thankful for sir to be a part of this project and selecting me, and especially Nagu because he always have that confidence in me that the Sandhya character I'll be doing the best. So I'm really thankful to Nagu for selecting for this. And about that Weekend Love, I'll say it's going to be very entertaining movie because I've seen the script, I've been through it, and it's going to be like about the youngster. It's going to be one of the movies where you can relate ourselves. It's going to be very entertaining movie and it's quite interesting script. So I'm really happy and confident about the project, and thank you Madhu for all in the selection process they have choosing. So thank you so much everybody. మహాత్మా ఈ రోజుల్లో బస్ స్టాప్ ఈ విధంగా క్రమక్రమంగా ఎదుగుతూ వస్తున్న నాకు అందరు రైటర్స్తో పనిచేస్తూ అనంత్ శ్రీరామ్ గారితో ఫస్ట్ టైం పనిచేసే అవకాశం కల్పించిన నాగు గారికి అండ్ మధు గారికి, అట్లాగే శేఖర్ చంద్ర గారికి పెళ్లి పుస్తకం తర్వాత మళ్ళీ వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీలో నాకంటూ ఒక గాడ్ ఫాదర్గా ఉన్న అన్న డాక్టర్ శ్రీహరి గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మూవీ నాకు నాగు గారు పిలిచి రఫ్గా క్యాజువల్గా అలా కూర్చొని ఒక స్టోరీ అని క్యాజువల్గా చెప్పారు. సో అప్పటికే నాకు ఇక్కడ ఒక సాంగ్ పడితే బాగుంటుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ పడితే బాగుంటుంది అని మైండ్లో ఉన్నప్పుడు ఆయన సిచ్యువేషన్ 1 by 1 ఓపెన్ చేసి ఇలా నీకు ఒక మంచి మెలోడీ ఉంటుంది, ఒక నైస్ ఫాస్ట్ బీట్ ఉంటుంది. సో ఆల్ టైప్ ఆఫ్ జానర్స్ ఉన్నాయి. మెయిన్గా నేను ఇంకా కూడా మోర్ స్టెప్ ప్రూవ్ చేసుకోవడానికి. సో అండ్ ఓవరాల్ ఫిలిం కూడా నాకు ఒక కొత్త జానర్, మెనీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ ఒక స్టైలిష్ లుక్తో ఉండాల్సిన మ్యూజిక్ ఉండాలి. సో ఆల్ టైప్ ఆఫ్ situational songs ఉన్నాయి. సో రియలీ హ్యాపీ అండ్ మెయిన్లీ క్రేజీ టైటిల్ వీకెండ్ లవ్. సో కంప్లీట్ యూత్ఫుల్ బ్యాంగ్ అనమాట. సో థ్యాంక్ నాగు గారు, మధు గారు, శ్రీహరి గారు అండ్ హీరో అరుణ్. నైస్ వర్కింగ్ విత్ ద హోల్ టీమ్. సో హోప్ యూ ఆల్ బ్లెసెస్. థ్యాంక్ యూ సో మచ్. మాది ఫస్ట్ ప్రొడక్షన్. దీనికి చేస్తా మూవీస్లో వస్తాకి మెయిన్ రీజన్ శ్రీహరి అన్న. ఆయన ఈ మూవీ అనుకున్న దగ్గర నుంచి చాలా సపోర్ట్ చేశారు మోరల్గా, అండ్ ఆయన సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ జనరల్గా ఎవరన్నా టెక్నీషియన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఐ థింక్ ఇట్స్ ఫస్ట్ టైం శ్రీహరి గారు ఒక ప్రొడ్యూసర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ మా టీమ్ కూడా చాలా ఎనర్జెటిక్ అండ్ ఐ థింక్ విల్ ఆల్ డూ వెల్ అండ్ థ్యాంక్స్ అలాట్. భాగ్యలక్ష్మి, ఈ సినిమాలో పాట రాస్తున్నానండి. మా వదిన శాంతిశ్రీ గారికి, మా అన్నయ్య శ్రీహరి గారికి ఎప్పటి నుంచో తప్పకుండా అవకాశం ఇస్తా అని చెప్తున్నా. శేఖర్ చంద్ర గారికి ఫస్ట్ స్ట్రైట్ పాట అండి ఇది. నాగు గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి, మా నాన్నగారికి, తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలో నేను ఒక ఫ్యామిలీలో ఎంటర్ చేసుకున్న నా మీడియా కుటుంబానికి, తర్వాత మా తమ్ముడి గారికి నేను ఎప్పుడు అన్నయ్య ఉన్నాను, వాడికి ఎప్పుడు నాకు అన్నయ్య లేదు. నేను చాలాసార్లు అంటూ ఉన్నాను అనమాట, నీకు అన్నయ్య ఉన్నాను కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నాను, నీకు నేను అండగా ఉన్నాను, నాకు ఎవరు లేరా ఉంటే భలే ఉంటుందండి. నాకు దేవుడు అన్నయ్య ఇచ్చాడు. డైరెక్టర్ అవ్వాలి అని ఇండస్ట్రీకి వచ్చాను. 10 years గడిచిపోయింది. May 15th హైదరాబాద్కి వచ్చాను. 15th డేట్, మళ్ళీ 15th రోజు నా మూవీ ఓపెనింగ్ అవుతుంది. చాలా హ్యాపీ. ఇంకా మూవీ విషయానికి వస్తే వీకెండ్ లవ్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి చిత్రం. కామన్ ఆడియన్ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేసే విధంగా, అంటే కామన్ ఆడియన్ అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసే విధంగా. అంటే వీకెండ్ లవ్ అనగానే ఇది కంప్లీట్గా ఒక కంప్లీట్ యూత్ఫుల్ మూవీ అని అనుకోవద్దు. వీకెండ్ లవ్ అనేది హ్యూమన్ ఎమోషన్స్ బేస్ చేసిన ఒక ప్రేమ కథ. కొన్ని ప్రేమ కథలు కాలేజీలో స్టార్ట్ అవుతాయి, కొన్ని ప్రేమ కథలు కొన్ని విలేజ్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి, అలా ఉంటుంది. కానీ ఈ ప్రేమ కథకి ఒక ఐటీ కంపెనీ బ్యాక్ డ్రాప్ తీసుకుని చేస్తున్న మూవీ ఇది. ఐటీ కంపెనీలో ఉండే హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, హ్యూమన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఆ విషయంతో పాటు ప్రస్తుతం అంటే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ని చూస్తే టోటల్ యూత్ అందరూ అబ్బాయి అయినా ఎవరైనా సరే కానీ హీరో క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. భలే ఉన్నాడు, భలే చేస్తున్నాడు, అంటే నేను ఎలా ఉంటానని కనెక్ట్ అవుతారు. డ్యామ్ షూర్ చెప్తున్నాను, ఈ మూవీలో సంజయ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న సుప్రియ ఈ క్యారెక్టర్తో ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుంది. ఇంత మంచి అమ్మాయి
మా ఇంట్లో అంటే ప్రతి ఫాదర్ చూస్తే మా ఇంట్లో ఇలాంటి ఒక అమ్మాయి ఉంది, నా ఇంట్లో నా కూతురు ఎలా ఉంటుంది, నా చెల్లి ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇంక ఈ సినిమాలో ఒక ఐటీ కంపెనీ చైర్మన్ రోల్లో విశ్వామిత్ర రోల్లో శ్రీహరి గారు నటిస్తున్నారు. ఈ 3 క్యారెక్టర్లో ఈ సినిమాకి పిల్లర్స్. చెప్పే కథ మొత్తం ఈ 3 క్యారెక్టర్ల త్రూగా వెళ్తూ ఉంటుంది. కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఈ సినిమా అంటే మీడియా నుంచి వచ్చాను కాబట్టి డైరెక్టర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నా మీద కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఏ ఒక్క తప్పు మాట మాట్లాడినా, తప్పు తీసినా ఖచ్చితంగా అది మీడియా మీద రిఫ్లెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీడియా నుంచి వచ్చాను కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ మూవీ మీడియా నుంచి వచ్చి, పర్టికులర్గా తెలుగు సినిమా మీడియా నుంచి వచ్చి దర్శకుడయ్యి ఒక మంచి సినిమా తీశాడు నాగు అని మీ అందరూ గర్వంగా చెప్పే స్థాయిలోనే ఈ సినిమా ఉంటుంది. అది నేను మీకు ప్రామిస్ చేయగలను. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా అనే బయటకు వస్తారు. ఇంకా ఆల్మోస్ట్ టోటల్ ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మ్యూజిక్ సెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. మార్చ్ 7th నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో షూటింగ్ జరుగుతుంది. జూన్లో పోస్ట్ ప్రొడక్షన్, జూలైలో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఇప్పుడు మీరు చూసిన ఈ హోర్డింగ్స్ కానీ, ఫోటోషూట్ కానీ, ఈ లుక్ ఎలా ఉంది అంటే యాజ్ అ డైరెక్టర్గా నాకు ఎంత తప్పన ఉన్నా దాన్ని ఎంకరేజ్ చేసే పర్సన్స్ వెనకాల ఉండాలి. ప్రతి స్టెప్లోనూ అన్నయ్య శ్రీహరి గారు ఇచ్చే సూచనలు, సలహాలు ఒకటి. అండ్ నా ప్రొడ్యూసర్ మధు, తను యాక్చువల్గా ఐటీ ప్రొడ్యూసర్. తను వచ్చింది ఒక ఐటీ కంపెనీ నుంచి, సాఫ్ట్వేర్ ప్రొడ్యూసర్ అనొచ్చేమో. సో తను కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది ఎలా చేస్తే బాగుంటుంది, అఫ్కోర్స్ ఈ లుక్ కింద బాగా రావడానికి. అండ్ హీరో, నా సినిమా హీరో అంటే కథ ఎంత బాగా రాసుకున్నా దానికి తగ్గ టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ లేకపోతే అది అంత పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద ఎక్కించడం. నాకు బై లక్ ఒక మంచి ఆర్టిస్ట్ దొరికాడు. మంచి హీరో, రేపు పొద్దున్న ఏ రేంజ్ హీరో అవుతారు, మంచి హీరో అవుతారు అది మీరు చెప్తారు. మంచి ఆర్టిస్ట్ దొరికాడు. ఖచ్చితంగా నేను అనుకున్న సీన్ని, అనుకున్న క్యారెక్టరైజేషన్ని, అనుకున్న డైలాగ్ని అంత పర్ఫెక్ట్గా చేయగలిగే హీరో దొరికాడు. అటువంటి హీరోయిన్ దొరికింది. ఆల్మోస్ట్ ఈ సినిమాలో ఉన్న మేజర్ సీన్స్ అన్నీ మేము మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ తను బట్టి పెట్టేశాడు. ఏ డైలాగ్ అయినా సరే ఇప్పుడు టక్మన్ కెమెరా పెట్టి తీయగలనంత, అంటే ఆల్మోస్ట్ టీం అంతా అలా చేసాం. అండ్ సెంధిల్తోని అలాగే గోహన్ గారితో చాలా మూవీస్ వర్క్ చేసిన జిఎస్ రాజ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. అండ్ శేఖర్ చంద్ర మ్యూజిక్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది ఎంత మెలోడియస్గా ఉంటుందో. ఈ సినిమాలో శేఖర్ చంద్రకి ఒక 6 సాంగ్స్ ఉన్నాయి మూవీలో. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క వేరియేషన్లో ఉంటుంది. ఒకటి ఇంట్రొడక్షన్ సాంగ్ అయితే, ఒకటి మౌంటేజ్ సాంగ్ ఉంటే, ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటే, అన్ని సాంగ్స్ ఉన్న ఒక మంచి ఆల్బమ్. సో యాజ్ ఎ డైరెక్టర్గా, ఫస్ట్ టైం డైరెక్టర్గా నేను నా సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో అన్ని జానర్స్ నచ్చే, అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఉండాలని చాలా కేర్ తీస్తున్నాను. అందుకని అన్ని రకాల సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి, సెన్సిబుల్ సీన్స్ ఉన్నాయి, ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. అన్నిటికీ మించి ఒక మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో. ఒక బొమ్మరిల్లు, ఒక నువ్వొస్తంటే నేను వద్దంటాను ఈ ప్యాటర్న్లో వెళ్ళి ఒక ప్రేమ కథ. ఇది ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని ఈ సినిమా దర్శకుడిగా నాకు, నిర్మాతగా మధుకి, మా అందరికీ హీరోగా అదిత్కి, మా అందరికీ మంచి లైఫ్ ఇస్తుందని ఆశిస్తున్నాను. మీ అందరి విషయస్ ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.